ఈ భేటీ జరగబోతోంది అన్నప్పుడు సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రచారం జరుగుతోంది, మీకు కూడా తెలుసు. సోషల్ మీడియా వేదికగా చూస్తే చాలా అంశాలని వదలగొడుతున్నారు. సరే వాటన్నిటిని పక్కన పెడితే అసలు ఈ భేటీకి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి, ఏ అంశాలపైన ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? గుడ్ ఈవినింగ్ శ్రీహరి. ఈ రోజు 6 గంటలకు ఇక్కడ ఢిల్లీకి వస్తారని ముందుగా చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంకా ఆయన పోలవరంలోనే ఉన్నారు. అయితే 7-7:30 వరకు కూడా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. అయితే 8-8:30 ప్రాంతంలో అమిత్ షా నివాసంలో డిన్నర్ మీటింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిన్నర్ మీటింగ్ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 10:30-11కి మళ్ళీ ఢిల్లీ విమానాశ్రయం నుంచి 1 గంటకి విజయవాడ వెళ్ళిపోతున్నారు. సో డైరెక్ట్ ఒకే ఒక మీటింగ్. కాకపోతే మధ్యలో వేరే అంటే ఇది అమిత్ షా కలవడానికి ముందు కానీ లేదా అమిత్ షాని కలిసిన తర్వాత కానీ వేరే ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్, అది మాత్రం కొంచెం సీక్రెట్ గానే పెట్టారు. అది ఎవరితో అన్నది ప్రస్తుతానికి అయితే బయటికి రానివ్వట్లేదు. కానీ సీక్రెట్ మీటింగ్, ఇంకో మీటింగ్ అయితే జరుగుతుంది. అది కూడా కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఇంత అర్జెంట్ గా ఆయన పిలవాల్సి వచ్చింది? ఆయన కూడా ఉన్నటువంటి కార్యక్రమాలని రద్దు చేసుకుని ఒక పోలవరం మాత్రమే చూసుకొని ఢిల్లీకి వస్తున్నారు అన్న దాని మీద చాలా అంటే చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం. అంటే అధికార పక్షం నుంచి మనకు టీడీపీ వర్గాల నుంచి, ఇక్కడ కేంద్ర మంత్రుల నుంచి, టీడీపీ ఎంపీల నుంచి మనకు అధికారికంగా వస్తున్నటువంటి సమాచారం కేవలం 2 విషయాలపైన ఆయన అమిత్ షాతో చర్చించడానికి వస్తున్నారు. మొదటిది అమరావతికి సంబంధించి, అమరావతి రాజధానిని ఇప్పుడు ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లో ఏపీ రాజధాని అమరావతి అంటూ చేయాల్సినటువంటి అవసరం ఉందో దానికి సంబంధించి ఇక్కడ కేబినెట్ నోట్ తయారు చేయడానికి కొంత అమిత్ షా చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని కోరుకున్నారు. అందుకే ఆయన స్వయంగా వస్తున్నారు. గతంలో కూడా అంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతికి సంబంధించి లేదా రాజధానికి సంబంధించి కొన్ని నిధులను కేటాయించడం జరిగింది. ఆ నిధులను 2014 నుంచి ఇస్తూ ఉన్నారు. సో అప్పుడు 2014 నుంచి దీన్ని అమరావతి రాజధానిగా గుర్తించాలా, లేకపోతే 2024 నుంచి గుర్తించాలా, 2014 నుంచి గుర్తిస్తే వచ్చే సమస్యలు ఏంటి, 2024 నుంచి గుర్తిస్తే వచ్చే సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ దానికి సంబంధించి అమిత్ షా పిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ కొంతమంది చెప్తున్నారు. సో అది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు అమరావతి కూడా, ఇప్పుడు అమరావతిని గెజిట్ నోటిఫికేషన్ లో ఏపీ రాజధాని అమరావతి అని కనుక కేంద్ర హోంశాఖ కేంద్రం కనుక పొందుపరిస్తే ఇక ఎవరు వచ్చినా కూడా మార్చడానికి ఉండదు. గతంలో మనం చూసాం 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత అందరూ కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు సెకండ్ పూల్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది అక్కడ. అంటే ఈ అంశంలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ కూడా జరిగింది కదా, ఈ క్యాబినెట్ లో కూడా ఏమన్నా ప్రస్తావనకు వచ్చిందా? ఏమన్నా ఇప్పటి వరకు దీని మీద ఏదన్నా ముందడుగు అనేది ఉందా ఏంటి అసలుకి సార్? ఈ భేటీ తర్వాత ఉండొచ్చా? ఇవాళ 11 గంటలకి అయితే కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశంలో అమరావతికి సంబంధించినటువంటి అంశం చర్చకు రాలేదు. ఇందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకే ఒక మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొనలేదు. అంటే అమరావతికి సంబంధించి కానీ లేదా ఆయన సివిల్ ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇష్యూలు ఈ కేబినెట్ సమావేశంలో లేనందువల్ల ఆయన పిఎంఓ అనుమతి తీసుకొని ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ సమావేశంలో మన అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ ఏమి రాలేదు. ఈ రోజు కేబినెట్ బ్రీఫింగ్ కూడా లేదు. జనరల్ గా కేబినెట్ తర్వాత 3 గంటలకి అశ్విని వైష్ణవ్ బ్రీఫింగ్ ఇస్తారు. ఈ రోజు అశ్విని వైష్ణవ్ బ్రీఫింగ్ కూడా లేదు. కాబట్టి అమరావతికి సంబంధించినటువంటి అంశం అయితే రాలేదు. వీళ్ళిద్దరు భేటీ తర్వాతనే ఈ అమరావతికి సంబంధించిన అంశం పైన కేబినెట్ నోట్ తయారవుతుంది. తర్వాత దాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత న్యాయశాఖ పంపిణీ బిల్లుగా ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బిల్లును కూడా ఇటు జనవరి 31 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో తొలి విడతలో కానీ మళ్ళీ విడతలో కానీ, తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14-15 దాకా తొలి విడత, ఆ తర్వాత మార్చి 2nd వీక్ నుంచి 2వ విడత సమావేశాలు ఉంటాయి. సో తొలి విడతలో కానీ మళ్ళీ విడతలో కానీ మొత్తానికి అయితే బడ్జెట్ సమావేశాల్లో ఈసారి అమరావతికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమరావతిని రాజధానిగా అమెండ్ చేస్తూ ఆ బిల్లులో అయితే పెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక చర్చ అదే దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని చర్చించడానికి వస్తున్నారు అన్నది టీడీపీ ఎంపీలు, టీడీపీ నేతలు చెప్తున్నమాట. మరో 2వ అంశం, ఇప్పుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి రాష్ట్రానికి ఈ బడ్జెట్ చాలా కీలకమైనటువంటి బడ్జెట్. ఇప్పుడు జీడిపి కూడా ఏపీ జీడిపి ఒక 10%, 12% పెంచుకుంటా పోతున్నారు. దానివల్ల కొంచెం అప్పులు తీసుకునే పరిస్థితి కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి కొన్ని నిధులను కేటాయించాలి,
తర్వాత అమరావతికి గతం మొదటి బడ్జెట్ లో మనం చూసాం 2024 బడ్జెట్ లోనే ఇప్పుడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ ఇస్తూ అప్పుడు ఆ బడ్జెట్ లో అలొకేషన్ చేశారు. తర్వాత వరల్డ్ బ్యాంక్ కూడా నిధులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. హడ్కోకు సంబంధించిన నిధులు కూడా వస్తున్నాయి. ఆ విధంగా కొంత సాయం చేయాలని కోరే అవకాశం ఉంది. మిగతా కొన్ని శాఖలు అంటే ఇప్పుడు కేంద్రానికి సంబంధించి కేంద్రం నిధులు ఏవైతే వివిధ రాష్ట్రాలకు ఇస్తుంటారు కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మ్యాచింగ్ గ్రాంట్స్ కట్టుకోలేక మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేక ఆ నిధులు మురిగిపోతుంటే ఆ నిధులు ఇతర రాష్ట్రాలకు కేటాయించినటువంటి నిధులు ఏమైనా ఉంటే వివిధ శాఖల్లో ఆ నిధులు కూడా తమకు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి జరిగినాయి కూడా మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు కేటాయించిన వాటిని మళ్ళీ తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దానికి కూడా అటువంటి నిధులు ఇవ్వాలి. ప్లస్ రాబోయే బడ్జెట్ లో మాకు కొంత వెసులుబాటు కల్పించాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని అమిత్ షాని కోరబోయే అవకాశం ఉంది. సో ఈ రెండు అంశాలు ప్రధానంగా. కాకపోతే ఇంకొక సమావేశం కూడా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఆ కీలకమైనటువంటి సమావేశం ఎవరితో జరుపుతున్నారు, ఎందుకు జరుపుతున్నారు, దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అన్నది ఇంకా ఒకసారి మనం అడిస్మల్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. ఈ లోపల ఆ కీలక భేటీకి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే కూడా తెలుసుకోండి. మళ్ళీ కూడా ఫైనల్గా ఒకసారి మీరు దీనిపైన విశ్లేషిద్దరు. గుడ్ ఈవినింగ్ అడిస్మల్ గారు. ఏంటి సో ప్రస్తుతం తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం చూస్తే